జగిత్యాల పట్టణంలోని వాణినగర్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం శాండ్ బజార్ను ప్రారంభించారు. ప్రజలకు తక్కువ ధరలో సులభంగా ఇసుక అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ ప్రకారం శాండ్ బజార్లను ఏర్పాటు చేయడం జరిగిందని, దీంతో దళారీ వ్యవస్థ ఇసుక దోపిడీకి అడ్డుకట్ట పడుతోందని అన్నారు. స్టాక్ పాయింట్ల వద్ద 800 రూపాయలు చెల్లిస్తే ఇసుక ఇంటికే చేరేలా సదుపాయం కల్పించామని తెలిపారు. అలాగే లారీలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఉన్న లబ్ధిదారులకు ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శాండ్ బజార్లు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. ఇరిగేషన్ విషయంలో కానీ, మౌలిక సదుపాయాల విషయంలో కానీ, ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చే విషయంలో అందరం కలిసి పనిచేద్దామనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి సంబంధించిన మినరల్కి సంబంధించిన వినయ్ గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, ఇంకా అధికారులందరూ కూడా నాకు శ్రీనివాస్ ఎందుకంటే మా పత్తిపట్ల గ్రామస్తుడు, మా తమ్ముడు సర్పంచ్ నా దగ్గర కొంచెం ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చిన విషయం మనకు తెలియదు. ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చిన ప్రత్యేకంగా జీవన్ రెడ్డి గారు